ఇది చాలా జనరల్ టర్మ్గా అందరూ ప్రతి ఒక్కరూ యూజ్ చేసే జనరల్ టర్మ్. అంటే ఏ సందర్భాల్లో యూజ్ చేస్తున్నాము, ఎప్పుడు యూజ్ చేస్తున్నాము, ఇది ఎంతవరకు మన బిహేవియర్ ఇలా ఉండొచ్చు, అండ్ ఏ విషయాల్లో మనం ఇలా యూ షుడ్ కన్సిడర్, అంటే చాలా ఈజీగా మనము వదిలేసే తత్వం ఏర్పరచుకోవచ్చు అనేది టేక్ ఇట్ ఈజీ పాలసీ అనేది. ఏ వయసులో మనము టేక్ ఇట్ ఈజీ బిహేవియర్ అనేది ఏర్పడింది అనేది చాలా ముఖ్యం. అదే చిన్నపిల్లవాడు అలా చేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది. ఒక్కసారి చేసినప్పుడు సరే, రెండోసారి చేసినప్పుడు సరే, కానీ ఇదే ఒక అలవాటు కింద అలవర్చుకున్నప్పుడు అది స్లోగా ఎదుగుతున్నప్పుడు అదొక పర్సనాలిటీ ప్రాబ్లం కింద, లేకపోతే అలాంటి యాటిట్యూడే డెవలప్ చేసుకోవడం వల్ల తనకి ఎన్నో రకాలుగా నష్టమే ఉంటుంది తప్పితే దానివల్ల లాభమే ఉండదు. అంటే అది నెగటివ్ యాటిట్యూడ్, అలాగే ఆ పర్టికులర్ బిహేవియర్ నుంచి బయటకు వచ్చేంత వరకు చాలా కష్టమవుతుంది. సో యూజువల్లీ అలాంటి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో, అంటే పర్సనాలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలాంటి ప్రతీది కూడా చాలా ఈజీగా తీసుకునే భావన ఉన్న వాళ్ళకి అది వాళ్ళకేమి ఇబ్బంది కలిగించకపోవచ్చు చాలా సందర్భాలు. ఇది ఎదుటివాడికి ఇబ్బంది కలిగిస్తుంది. ఏంటి, ప్రతిదీ కూడా ఎంత సీరియస్గా తీసుకోవట్లేదు, ఇంత ఈజీగా తను ప్రతిదీ వదిలేసుకోగలుగుతున్నాడు, లేకపోతే ఏది పట్టించుకోవట్లేదు, ఒక రెక్లెస్నెస్ భావన ఎందుకు ఇతనిలో ఉంది, లేకపోతే తనలో ఉంది అనే ఒక యాటిట్యూడ్ వల్ల, అంటే ఇలాంటి నెగటివ్ యాటిట్యూడ్ అనేది ఎదుటివాడికి ఇంప్రెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డెఫినెట్లీ ఇట్ ఈజ్ నాట్ అ సజెస్టబుల్ బిహేవియర్, లేకపోతే ఇది మంచి ఒక బిహేవియర్ కాదు, ఇది మంచి ప్రవర్తన కాదు అనేది మనకి అర్థమవుతుంది. మరి ఇలాంటి ప్రవర్తన ఉంది, ఇది ఎంతవరకు మార్చుకోవాలి, దీనివల్ల మనకి ఎలాంటి లాభం ఉంది, దీనివల్ల ఎలా మనం నష్టపోతున్నాము అనేది ఆ పర్టికులర్ ఇండివిజువల్, అంటే ఆ ఇండివిజువల్ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో అది వాళ్ళకు ఒకవేళ అంత సీరియస్గా ఎలాంటి నష్టం లేకుండా అది నార్మల్గానే వాళ్ళకి అనిపిస్తున్నప్పుడు వాళ్ళు అది మార్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయకపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు, అంటే తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే పెళ్ళైన వాళ్ళైతే భార్య కానీ, లేకపోతే భర్త కానీ, ఎవరైతే వాళ్ళ సాంగత్యంలో ఉంటారో కొంతవరకు వాళ్ళు దీనివల్ల ఎలా నష్టపోతున్నారో కొంతవరకు చెప్పొచ్చు. కానీ ఇంకా అలాంటి వినని వాళ్ళే ఉన్నారు అని అనుకుందాము. అలాంటి వినని వాళ్ళు ఇలాంటి దీంట్లో నుంచి, ఈ జోన్లో నుంచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇది వాళ్ళ యాటిట్యూడు, అలాగే వాళ్ళ జీవితంలో చేసే ప్రతి ఒక్క పని మీద కూడా ప్రభావం డెఫినెట్లీ ఉంటుంది. అంటే వాళ్ళు ఏ పని చేస్తున్నా సగంలో వదిలేసేయటము, లేకపోతే అది ఎంత సీరియస్గా, లేకపోతే ఎంత గోల్ ఓరియంటెడ్గా ఎంత చేయాల్సి ఉంటుందో, శ్రమపడి ఎంతవరకు ఆ పనిని చేయాల్సి ఉంటుందో అలా కూడా నిర్వర్తించరు. సో అలాంటప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ ఇది సక్సెస్కి లీడ్ అవ్వదు. సో ఇది వాళ్ళకే కాకుండా వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇది ఇబ్బందికరమైన బిహేవియర్. సో ఈ నెగటివ్ యాటిట్యూడ్ అండ్ నెగటివ్ ఈ బిహేవియర్ నుంచి రావటానికి తప్పకుండా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఎక్స్పర్ట్ దగ్గర నుంచి, లేకపోతే ఎవరి దగ్గర నుంచైనా ఎలా సహాయం దొరుకుతుంది అనేది మనము చూస్తే, ఇప్పుడు యూజువల్లీ ఫస్ట్ నన్ను నేను మార్చుకోవాలి అనే ఒక విల్లింగ్నెస్ ఉండాలి. అంటే నాలో ఒక మార్పు రావాలి అనే ఒక విల్లింగ్నెస్ ఉన్నప్పుడు నేను తప్పకుండా నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. సో ఇలా నన్ను నేను మార్చుకోవాలి అన్నప్పుడు నాలో ఉన్న లోపాలు మంచివి కూడా నాకు తెలుస్తున్నప్పుడు తప్పకుండా బిహేవియర్ మోడిఫికేషన్ అని అంటారు. ఓకే, బిహేవియర్ థెరపీ నేను అంటుంది. బిహేవియర్ థెరపీ తీసుకుంటే తప్పకుండా వీళ్ళల్లో మనము ఎన్నో రకాల మార్పు, అంటే ఈ టేక్ ఇట్ ఈజీ పాలసీ, ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి ఇది ఒక్కటే కాదు ప్రాబ్లం. ఈ బిహేవియర్తో పాటు అంటే ఎన్నో రకాల డిస్ఫంక్షనల్ థాట్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే వాళ్ళ ఆలోచనలోనే ఎక్కడో ఎర్రర్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఆలోచనల లోపాలు, అలాగే తన బిహేవియరు, అలాగే వాళ్ళ ఎమోషన్స్, ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయ్యి ఉంటాయి. సో ఇవన్నీ కూడా తనకు తను సాల్వ్ చేసుకున్నప్పుడు ఈ థాట్లో నుంచి నేను ఎలా బయటపడాలి అని తెలియనప్పుడు తప్పకుండా ఒక ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకున్నప్పుడు దీనిలో నుంచి బయటపడే ఇంకా సులువైన మార్గం కూడా వాళ్ళకి దొరుకుతుంది.